మనం టీవీలో చూసినంత అల్కగా కాదబ్బా సినిమా షూటింగ్ అంటే. కెమెరా ముంగట నిలబడి అందరు చూస్తుండగా యాక్టింగ్ చేసుడు మామూలు కలేం కాదు. కొందరు ఉత్తగానే బెదురుకుంటారు. అయితే ఇప్పుడు మీకు సైడ్ ఆర్టిస్టును చూపిస్తాం. ఆమెను కొన్ని సినిమాల్లో చూసే ఉంటారు. అందరు కాకున్నా కొందరన్నా గుర్తుపడతారు. సినిమా షూటింగ్లో ఎట్లా యాక్టింగ్ చేస్తుందో కానీ బయట మాత్రం జీవిస్తుంది అనుకో రాదుండ్రి. కావాలంటే మీరే చూడుండ్రి. కారట్ తీసుకొని కొట్టబోయింది, తలని చేతులు ముఖం మీద ఇసిరి కొట్టింది. పెద్ద జగడమే నడిచింది అనుకో రాదుండ్రి. ఈమె యాక్టర్ పేరు కల్పిక. సిటీ శివాలరావు రిసార్ట్ పోయి రచ్చ చేస్తుంటే సినిమా అంతా సిగరెట్ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఇక ఇంటికి వచ్చినాక నా తప్పేం లేదు అంత అల్లే చేసిరు అనుకుంటా ఈ వీడియో ఇడిచింది పబ్లిక్ లకు. మేడం ఏది అడిగినా కాదు లేదు అన్నారట. మరి ఇంతకేమని అడిగిందంటే నో ఆల్కహాల్ సర్వ్డ్ ఇన్ ద రిసార్ట్. క్రేజీ, వన్ మోర్ క్రేజీ థింగ్. నేను క్లియర్ గా చెప్తున్నా, నాకు సిగరెట్స్ కావాలి. లేదు మా దగ్గర అలాంటి సర్వీస్ లేదన్నారు. పాపం మంద అడిగినా సిగరెట్ అడిగినా మా కాడ ఉండయి అన్నారట. ఏరే కాడికి వెళ్ళి తెప్పియమంటే కూడా ఇనందుకు మేడానికి సర్రున్న బీపీ పెరిగి ఆర్పారు అరుచుకున్నది. మేము క్యాబ్ బుక్ చేయం, మీరే చేసుకోండి. అరే సిగ్నల్స్ లేవు, మీ వైఫై పనిచేయట్లేదు, నేను ఎట్లా పోవాలి? అండ్ 3 కిలోమీటర్స్ వరకు షాప్స్ లేవు. సిగరెట్ లేకపాయే, మందు లేకపాయే, ఇంకో కాడికి పోదామంటే క్యాబ్ బుక్ కాకపాయే. గందుకే రిసార్ట్ వాళ్ళ మీద గింత రుబాబు చూపించవలసి వచ్చింది అనవాటే కల్పిక మేడము. మొన్న కూడా ఒక పబ్బుకు పోయి రచ్చ రచ్చ చేసింది. అగో ఏది దొరుకుతుంది అందుకొని ఎట్లా వల్ల కొడుతున్నది. ఆఖరికి పోలీసులు వచ్చినా అస్సలు తగ్గలే. ఈడలో ఏందంటే తాగినాక తిన్నాక బిల్లు కట్టమంటే గిట్లా బీపీ పెంచుకున్నది. ఆగమాగం చేస్తే కేసు అయ్యింది కూడా. 15 ఏళ్ల సంది ఎన్ని సినిమాలకు పడ్డదో గానీ ఇట్లా పబ్బులు రిసార్ట్లలో పర్ఫార్మెన్స్ చూపించి అయితే కల్పిక అనే యాక్టర్ ఉన్నానని ఎరక చేస్తున్నట్టు ఉంది. మళ్ళీ ఎడికి పోతుందో గానీ మేడం ఏది అడిగితే గది ఇర్రే అన్నో, లేకుంటే మీకు కూడా సినిమా చూపిస్తుంది మళ్ళీ.